ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ కన్వీనర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈనాటి సమావేశంలో ఒక కార్మిక నాయకుడు హోదాలో కానీ సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా కానీ కాకుండా సీనియర్ సిటిజన్గా కేవలం ఈనాడు సీనియర్ సిటిజన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ సంఘానికి కన్వీనర్గా వ్యవహరిస్తూ ఈనాడు నా 87 సంవత్సరాల అనుభవంతో 87 ఇయర్స్ అనుభవంతో నేను గతంలో భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో రైల్వే పరంగా ఉద్యోగం చేయడమే కాకుండా రైల్వే కార్మికులకు సుమారు 15 లక్షల రైల్వే కార్మికులకు నాయకత్వం వహించినటువంటి అనుభవంతో మాట్లాడటమే కాకుండా మన భారత రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి వివి గిరి గారి సారథ్యంలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా నేను జనరల్ సెక్రటరీగా వెస్ట్ బెంగాల్లో కొనసాగినటువంటి అనుభవాలతో నాకున్నటువంటి ఇదేంటంటే ఈనాడు ఉద్యమం అంటే రక్తంలో ఉడుకు రక్తంలో ఉండేది. ఈ ఉద్యమాలు చేసి పోరాటాలు, జైళ్ళు, బెయిళ్ళు ఇవన్నిటికీ నాకు సర్వసాధారణంగా అయిపోయింది. నా జీవితంలో సుమారు 2 సంవత్సరాల పాటు జైలు జీవితం కూడా అనుభవించినటువంటి సందర్భాలు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం. అటువంటి అంతేకాకుండా నేను రైల్వే ఉద్యోగ కార్మిక నాయకుడిగా ఉన్నప్పుడు సుమారు నేను నా ఉద్యోగాన్ని కూడా కాలదని రైల్వే కార్మికుల కోసమే నేను పాటుపడ్డాను. ఇవన్నీ కూడా నాకు వస్తాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఉద్యమం లేని ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు అన్నదే నా యొక్క అభిప్రాయం. ఉద్యమాల ద్వారానే మనం ఏదైనా సాధించగలం. ఈనాడు భారతదేశానికి స్వాతంత్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్రం కానివ్వండి, ఈనాడు ఉక్కు కర్మాగారం కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక ఉద్యమంతో ప్రారంభమైంది. అదే కేవలం ఒకరిద్దరు సారథ్యంలోనే ప్రారంభమై కోట్లాది మంది ప్రజల సమక్షంలో ఉద్యమాలు చేసి ఈనాడు మనం విజయం సాధించగలం. అటువంటిది ఈనాడు ఈ విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల విషయంలో గతంలో కూడా ఈ విషయంలో చాలాసార్లు నేను మన రామారావు గారు ఉద్యమాలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఈ విద్యుత్ విషయంలో విద్యుత్ అన్నది మన జీవితంలో ఒక భాగం. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ ప్రభుత్వాలు మనల్ని పీడించడానికి బయలుదేరాయి. అందులో ప్రముఖులు చాలామంది ఉన్నారు, మనకు తెలియని వాళ్ళు కాదు, అందరూ మన కళ్ళ ముందు వెతికిన వాళ్ళే. ఈ దోపిడీ చేయడంలో అత్యంత అనుభవశాలులు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనకి గర్వకారణమో లేక తలవంపులో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇది చాలా అసందర్భమైన విషయం. ఇది ముఖ్యంగా ఈ విద్యుత్ ఛార్జీ. విద్యుత్ లేనిదే మనకి జీవితం గడవదు. లెగిచేది మొదలు పడుకునే వరకు విద్యుత్ తోటే మనకి కనెక్షన్. విద్యుత్ కోసమే మనకు ఉంటుంది. విద్యుత్ ఛార్జీ ఎంత పెంచినా వినియోగదారులే కదా, వాళ్ళే కడతారు, కాకపోతే ఫీజులా మారేస్తాం అన్నదే అధికారులు తాలూకా నాయకుల తాలూకా ఒక మైండ్ సెట్. దాన్ని మనం వాళ్ళ మైండ్ సెట్ని మార్చగల శక్తి మనం ఓటుతో గెలిపించినటువంటి మన ప్రతి పౌరుడికి ఉందన్న సంగతి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మనం వెనుకయ్యి వేయకూడదు. మనం వేసినటువంటి ఆ ఓటు హక్కుతో ఈనాడు వాళ్ళు లక్షల కోట్లు సంపాదించేస్తూ మన నెత్తినెక్కి నాటకాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళని దించే హక్కు కూడా మనకు ఉండాలి. వాళ్ళకి దించి అంటే రీకాల్ చేసే హక్కు కూడా మనకు ఉండాలి. కానీ అది అంత సులువుగా జరిగే పని కాదు కనుక దాని మీద తర్వాత మాట్లాడదాం. ఈ విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ విషయంలో ఏమిటి అంటే ఈ దోపిడీ అనేది ఈనాడు కాదు. మనకిప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. అతనికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. ఎన్నిలోనూ దోపిడీలో కూడా అతనికి అంత అనుభవం ఉంది. ఒక పరిపాలనలో కాదు, దోపిడీలోను, దోచుకోవడంలో ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో ఆయనకి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనకూడదు
ఆ బాబుతోటి నాకు కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి, కొంత రిలేషన్షిప్, అభిమానం కాదు ఇది, ఒక రిలేషన్షిప్. ఎవరా రామచంద్రమూర్తి అనే ధోరణి, అంటే ఆ రకంగా నేను ఉండేవాడిని ఆ రోజులు. అటువంటి వ్యక్తులు మనం ఈనాడు ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో అనవసరంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఎప్పుడో 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో మనం వాడినటువంటి ఆ విద్యుత్పై ఇప్పుడు ఈ విధమైనటువంటి పన్నులు వేసి ఏదో స్మార్ట్ బోర్డులు అని ఇంకా ఏవేవో రకరకాలైనటువంటి పేర్లు పెట్టి 13 రకాలైనటువంటి ఇవి పెట్టి వాటి మీద పన్నులు వేస్తూ ఈనాడు విద్యుత్ కట్టండి అంటే ఇది ఏమైనా మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఎప్పుడో గడిచిపోయినప్పుడు ఇప్పుడు కట్టండి అంటే అది ఏమనుకోవాలి. గతంలో 2019కు ముందు కూడా ఈ బాబు గారే ఉండేవారు. అతని టైంలో కూడా అనేక రకాలైనటువంటి ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడం, ఆయన మీద నానా రకాలుగా మేము పోరాటాలు చేసిన దొంగపోటు మీద పిడుగులు పడితే ఎంతో ఈ బాబు మీద మనం ఎన్ని ప్రయోగాలు చేసినా అంతే. అందుచేత మనం దీనికి ఒక రకంగా ఒక పోరాటం విషయంలో కూడా మనం ప్రజలను చైతన్యం చేసి విద్యుత్ మీటర్లు విద్యుత్ ఛార్జీలు మనం కట్టగలమా? నేను ఒకే విషయం చెప్తున్నా, 0 వోల్ట్ మీద నెలంతా కాలక్షేపం చేసిన వాడి బిల్లు 1000 రూపాయలు వచ్చింది అంటే అది ఎవరైనా నమ్మేసేస్తా? కేవలం ఒక 0 వోల్ట్ మీద బల్బుతో నెలంతా కాలక్షేపం చేసిన వాడికి 1000 రూపాయలు బిల్లు వచ్చింది అంటే అది ఏమైనా సందర్భం సముచితం ఏమైనా ఉందండి? ఇటువంటి పద్ధతులు ఈనాడు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు అన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు, అంబానీలు ఆదానీలు, వాళ్ళని పెంచి పోషించడానికి ఇవన్నీ సామాన్యుడు కాకులను కొట్టి ఒక ఎద్దరికి పోషించడం అనే విధంగా ఈనాడు పాలకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే మనం చూస్తూ ఊరుకుంటామా? దానికి ఒక ప్రయోగం అంటూ చేయాలి, దానికి విరుగుడు అన్నది మనం ఆలోచన చేయాలి. మనం మాట్లాడతాం, అన్నీ బాగానే ఉన్నాయి, పత్రికల్లో వస్తాయి, టీవీల్లో వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ చెప్పబడిపోకూడదు, దానికి ఫాలో అప్ ఉండాలి. ఏమిటి ఈనాడు రౌండ్ టేబుల్ సమావేశం మనం అంతా చేసాం, దీనికి నెక్స్ట్ ఫాలో అప్ ఏమిటి? మన ఇంటింటికి వెళ్ళి ప్రతి వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేయడమా? లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తిరుగుబాటు చేయడమా? గతంలో మనం చదువుకున్నప్పుడు సిపాయిలు తిరుగుబాటు అని చెప్పి పెద్ద ఉద్యమం ఉండేది, సిపాయిలు తిరుగుబాటు ప్రభుత్వం. అలాగా ఈనాడు ఈ విద్యుత్ ఛార్జీల మీద ప్రజల తిరుగుబాటు అనేది మనం చేయలేమా? బాబు నాయన అని చెప్పి మరి శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తాం, చేసినా సరే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి కావాల్సిన డబ్బు వచ్చేయాలంతే. సాయంకాలం ఉదయం డ్యూటీ వచ్చిన తర్వాత సీట్ ఎక్కిన తర్వాత దిగేసరికి డబ్బు మూటలన్నీ లెక్క పెట్టుకోవాలి ఈ మంత్రులు ముఖ్యమంత్రులు. ఇది వ్యవహారం. ఇది దానికి విరుగుడు మనం ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పినటువంటి విషయాలు చాలా చక్కగా ఉన్నాయి, ప్రతి ఒక్కరూ అనుభవంతో మాట్లాడారు. అందుచేత ఇవన్నీ కూడా మనం క్రోడీకరించి రోడ్డు ఇచ్చిన నాడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి నేనైతే నమ్ముకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.